సినీ నటుడు నిర్మాత ఆర్ నారాయణమూర్తిపై నిర్మాత రట్టికుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్ మాటలు తప్పుపట్టడం సరికాదన్నారు. వైసీపీ హయాంలో అధికార పార్టీకి సన్నిహితంగా ఉన్నప్పుడు ఆర్ నారాయణమూర్తి చిన్న సినిమాలకు ఏం చేశారని ప్రశ్నించారు. థియేటర్స్లో స్నాక్స్, డ్రింక్స్ భారీ రేట్లకు అమ్ముతున్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. శ్రీరంగానికి చెందిన అగ్రరేట్లు అవమానించినప్పుడు ఆయన ఏమైపోయారని మండిపడ్డారు. ఆర్ నారాయణమూర్తి ఎవరి ప్రోద్బలంతో విమర్శలు గుప్పించారో అందరికీ తెలుసన్నారు. టికెట్ అని మీరు చెప్పిన మాట, ఆ గాంధీ గారి టికెట్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇప్పించినప్పుడు, మీరు కేసీఆర్ గారి టైంలో ఇప్పించినప్పుడు, ఆ రోజు ఆర్ నారాయణమూర్తి గారు మీరు వాళ్ళందరికీ దగ్గరగా ఉన్నారు. అతి దగ్గర వ్యక్తిగా కేసీఆర్ గారికి, అతి దగ్గర వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి, అతి దగ్గర వ్యక్తిగా ఇప్పుడు ఎవరైతే మీతో ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చారో, ఒక టీవీలో లైవ్లో పెట్టి చూపించారో, ఆ పెద్ద మనుషులు ఎవరో నాకు తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఏ పార్టీ మిమ్మల్ని మాట్లాడిచ్చిందో, ఏ పార్టీ మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారిని తిట్టమని చెప్తుందో, ఏ పార్టీ మీకు ఈ విషయాలన్నీ చెప్పిందో అన్నీ మాకు తెలుసు. మీరు ఆల్రెడీ దుర్గేష్ గారు తప్పు అన్నారు. ఓకే, పాప్కార్న్లు మీ కమ్యూనిస్టు భావాలు, చిన్నవాళ్ళ కోసం ప్రాణం పెడతారు, చిన్నవాళ్ళ కోసం ప్రెస్ మీట్ పెట్టారు, చిన్నవాళ్ళ కోసం నడిపించారు, బ్రహ్మాస్త్రం అని అన్నారు మీరు బంద్ కోసం. బాగుంది, కానీ మరి పాప్కార్న్ 500 రూపాయలు అమ్మినప్పుడు అడగలేదే? 350 రూపాయలు కోక్ అడుగుతున్నప్పుడు అడగలేదే? మీరు సమోసా 170 రూపాయలు అడగలేదే? రెంటల్ ఇష్టం బుక్ మై షోలో డబ్బులు మా తాలూకు ఎగ్జిబిట్లకు వెళ్తున్నాయి కదా, మరి అడగలేదే? లీజు ఓనర్లుగా తీసుకొని మోనోపాలు చేస్తున్నా.